భారత సైనికులు దేశ రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం వాళ్ళ కుటుంబాలను సైతం లెక్క చేయక దేశ రక్షణనే ముఖ్యమనుకొని చెప్పేసి ఇవాళ సైనికులందరూ కూడా వీరమరణం పొందడం నిజంగా వీరమరణం అంటే వాళ్ళు దేశాన్ని రక్షించేటువంటి సైనికుల్ని ఇవాళ పాకిస్తాన్ వాళ్ళు దొంగ దెబ్బ కొట్టి హతమార్చడం అనేది అది దుర్మార్గమైనటువంటి సంఘటనగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే దేశ ప్రజల కోసం రక్షకులుగా ఉండి వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ గురించి కాకుండా ప్రజల గురించి ఆలోచించేటువంటి వ్యక్తుల్ని హతమార్చడం అనేది నిజంగా ధైర్యం ఉంటే డైరెక్ట్ కొట్లాడాలి, డైరెక్ట్ యుద్ధం చేయాలి. కానీ చాటు దెబ్బ కొట్టి 20 మంది చావులకు కారణమైనటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా వాళ్ళు భారతదేశ సైనికులుగా ఉండి దేశ రక్షణ కోసం అమరులైనటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీరమరణం. ఎందుకంటే ఎప్పుడు కూడా దేనికి కూడా వెనకాడకుండా ఉండేటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్ళు ఏదైతే దొంగచాటున దెబ్బతీసి వాళ్ళ చావుకు కారణమైనారో నిజంగా వాళ్ళు చావలేరు. ఇవాళ ప్రతి భారత్ ప్రజలందరి గుండెలలో నిండి ఉన్నారు. కాబట్టి వాళ్ళ భారత్ లో మొత్తము ప్రజలందరూ కూడా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని ఎక్కడికక్కడ వాళ్ళకు నివాళులు అర్పిస్తూ వాళ్ళకు జోహార్లు అర్పిస్తూ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది.